మార్కాపురం జిల్లాలోని పొదిలి మండలం గొల్లపల్లి గ్రామంలో పోస్ట్ మాస్టర్ వ్యవహారం కలకలం రేపింది. గ్రామస్తులు పొదుపు ఖాతాలో జమ చేయాలని ఇచ్చిన నగదును ఖాతాలో జమ చేయకుండా సొంత అవసరాలకు వినియోగించుకున్నాడనే ఆరోపణలు వెలువడ్డాయి. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన అధికారులు సంబంధిత పోస్ట్ మాస్టర్ను సస్పెండ్ చేసి పూర్తిస్థాయి విచారణ చేపట్టారు. గ్రామంలో సుమారు 6 లక్షలకు పైగా ప్రజల సొమ్ము మోసపోయిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సంస్థపై నమ్మకంతో తమ పొదుపు డబ్బును అప్పగించామని తమ సొమ్మును వెంటనే తిరిగిప్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఉన్నమన్నా కూడా ఉండలేదు దెంకెలు ముసలో లేదు డబ్బులు పొదిలోలు కదా, పొదిలోలు అయితే మా అబ్బాయి జూన్ 12 నెలలు మొత్తం కట్టాము. ఒక నెల స్టాంప్ వేసాడు వాడు. 11 నెలలు క్లోజ్. నువ్వు ఎందుకు అడగలేదు అబ్బాయిని? అందరూ ఇంటికాడనే ఆడనే ఆఫీసులో ఉన్నాయి అది చదువుతానే ఉండు. నేను ఒక్కనే కాదు కదా. ఎంత కట్టావు మొత్తం? 12,000 కట్టాడు. 12,000 కట్టి ఒక్క నెల స్టాంప్ వేసింది వాడు. 11 నెలలు క్లోజ్. అడిగితే ఆడ ఆఫీసులో ఉన్నాయి, వాళ్ళ చెకింగ్కి వెళ్ళినాయి. అది చదువుతాను రావట్లేదు, ప్రతి ఆఫీస్కి రావట్లేదు. మొత్తం అమౌంట్ ఎంత? ఊరు మొత్తం మీద ఎంత ఉంటుంది? ఉంటుంది 5 లక్షలు దాకా. సీతామరపల్లి, మామలపాడు, కాశీపురం మొత్తం 6-7 లక్షలు ఉండొచ్చు అంచనా. మొత్తం అతనే మొత్తం వాడే. మీరు అడగాలి కదా, స్టాంప్ డబ్బులు ఇచ్చినప్పుడు స్టాంప్ మొత్తం అమౌంట్ ఎంత కట్టావు అతనికి? 12,000 కట్టావు. ఒక నెల స్టాంప్ వేసాడు. 11 నెలలు. నీ కాడ పుస్తకాలు ఉన్నాయా? ఆయన తీసుకున్నాడు మీ ఊరు అబ్బాయిలో. నిన్న తీసుకున్నారా? నిన్న తీసుకుని మాకు ఇచ్చినాడు, చూపించి చెక్ చేయాలా ఆన్లైన్లో అన్నాడు. తీసుకెళ్ళి మార్కాపురం జిల్లా పొదిలి మండలం గొల్లపల్లి విలేజ్, చిత్తవనపల్లి, పాములపాడు, కాశీపురం ఈ 4 పల్లెల్లో గొల్లపల్లి పోస్ట్ ఆఫీస్ ఉన్నది. ఈ పోస్ట్ ఆఫీస్ నందున ఈ ముసలామొదట అందరూ పోస్ట్ ఆఫీస్కి ప్రతి నెల దాన్ని ఏమని చెప్పాలి, డిపాజిట్ ప్రతి నెల కడుతున్నారు. ఆ డబ్బుని ఆ పోస్ట్ మ్యాను వీళ్ళకి ఆ బుక్లో స్టాంప్ వేయకుండా డబ్బులు ముసలోళ్ళ దగ్గర మొత్తం సోహా చేయడం జరిగింది. ఈ విధంగా ఒక 100 నుంచి 200 మంది బాధితులు ఉన్నారు. ఈ ముసలోళ్ళందరి దగ్గర నుంచి డబ్బులు ఎంక్వైరీ ఆఫీసర్లు పూర్తిగా ఎంక్వైరీ చేసి అతని దగ్గర నుంచి ఈ ముసలోళ్ళకి డబ్బులు కట్టించాల్సిందిగా. మొత్తం అమౌంట్ ఎంత? మొత్తం అమౌంట్ వచ్చేసి ఒక 4 నుంచి 5-6 లక్షల లోపు ఉండొచ్చు. ఒక్కొక్కరి దగ్గర 10,000, 20,000, 30,000, 40,000 ఇలా సోహా చేయడం జరిగింది. ఈ ఆఫీసర్స్ లోతుగా దర్యాప్తు చేసి వాళ్ళని బాధితులందరికీ న్యాయం చేయాలని కూడా తెలియజేస్తున్నారు. ఆడ సంపాదించుకొని మెరగాయ బరకాయ పోయి ఆడ కట్టుకున్న స్వామి అవి మమ్మలాగా చేశాడు. ఎంత కట్టావు? నెలకు 1000 రూపాయలు. అది ఎన్ని నెలలు కట్టావు మొత్తం? ఇప్పుడు ఇంకా రేపు సంక్రాంతి దాకుంటే 3 ఏళ్ళు సరిపోతాయి. 3 ఏళ్ళలో నీ పుస్తకంలో రాశాడా? కొడుతున్నాడు, ఆయన కొట్టుకుంటాడు, మాకు కొడుతున్నాడు. డాక్టర్ వచ్చినప్పుడు ముద్ర కొట్టిండు. మొత్తం అమౌంట్ ఎంత ఉంటుంది నీది? నాది ఉండొచ్చు 2 సంవత్సరాలు దాటింది.